రీసెంట్ ఓకే. కోవా బన్ను కాంట్రోవర్సీ మీరు చూసే హ్మ్. ఉంటారు. హ్మ్. అంటే మానవత్వం మంట కలిసిపోతుంది అని ఆనాడు అప్పట్లో 'ప్రవీణ్ కుమార్' ప్రమాదంలో పోయినప్పుడు అవును. ఒకాయన అన్నాడు గదా! మానవత్వం ఆ మంట అవును. గలిసిపోలేదు అని చెప్పడానికి మొత్తం సెక్యులర్ హిందువులంతా కూడా ఒక చోటకి చేరి దాదాపు 60,00,000 ఇచ్చారంట. 60,00,000 జమైనాయంట. ఏంటి హ్మ్. కర్నూలు నుంచి హైదరాబాద్‌కు వచ్చి కోవా బన్నులు అమ్ముకుంటే నెలకొక 10,000 15,000 వస్తాయి అనుకుని చెప్పుకునే వ్యక్తికి లైఫ్ టైమ్ సెటిల్‌మెంట్ జేసేసారు. ఆ కోవా బన్నులో పురుగు కనిపించినటువంటి విజువల్స్ ఇగ్నోర్ చేశారు. దాని మీద హ్మ్. ఎక్స్‌పైరీ డేట్ లేదురా బయ్ అని అడిగిన ప్రశ్నల్ని ఇగ్నోర్ చేశారు. హ్మ్. అతను పొరపాటునో, తప్పునో, ఏమరపాటునో అడిగినటువంటి కొన్ని అనుచితమైన ప్రశ్నలు. "నీవు ఆంధ్ర వాడివా? తెలంగాణ వాడివా? నీ పేరేంటి? ఓహో! నీ పేరు అదా? అందుకేనా?" ఇలా ఈ రెండిటిని హైలైట్ చేసి ఓవరాల్‌గా హిందుత్వాన్ని బ్లేమ్ చేయడం స్టార్ట్ చేశారు. దానికి మంచి ఇంధనం ఇదిగో ఈ ప్రమాదం లాంటి వాళ్ళే సెక్యులర్ హిందువులు. కోవబన్ ఇష్యూని మీ దృక్కోణంలో వివరించాలంటే ఎలా చెప్తారు సార్? అన్నాన్ని మనం పరబ్రహ్మ స్వరూపం అంటాం. హిందువులెవరు గూడా అన్నాన్ని తక్కువ చేసి చూడరు. సరే ఈ వ్యక్తి ఒక బిజినెస్ చేసుకుందాం అనుకున్నాడు. చేసుకోవచ్చు, నష్టం లేదు. అయితే ఇక్కడ వచ్చిన ప్రాబ్లమల్లా గూడా ఈయన ఎక్కడికెళ్ళాడు? మేడారం జాతరకెళ్ళాడు. నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం. అక్కడ కేవలం గిరిజన హిందువులు ఉంటారు. అంటే టార్గెట్ అంతా గిరిజనులే. సరే అనుకుందాం. ఈయనే చెప్పిన ఒక ఇన్ఫర్మేషన్‌ని బట్టి గోవా బన్ను 2 రోజుల కంటే ఎక్కువ ఉండదు అని ఆయనే చెప్పినట్టు గుర్తు. సరే మరి అక్కడ 5 రోజులు ఉంటున్నారు. మరి ఈ 5 రోజులలో పాడవుతుంది. మరి పాడైనది తినిపిస్తున్నాడా? అంటే లేదు, వేరే వాళ్ళొచ్చి నాకిస్తున్నారు. అంటే సప్లై చేస్తున్నారు. అయిపోయినయల్లా సప్లై అవుతుంది. కొత్త స్టాక్ వస్తుంది. ఒప్పుకున్నాం ఇది గూడా. మరి ఈయన దగ్గర ఆధార్ కార్డ్ ఉందా? అప్పుడు ఆయన అడిగితే లేదన్నాడంట. మరి ఇప్పుడు వచ్చిందో లేదో తెలీదు. ఇదొక ఇష్యూ. రెండోది ఆల్రెడీ మొన్నే హైదరాబాద్‌కి సంబంధించిన ఒక డాక్టరు రెసిన్ అనే ఒక పాయిజన్‌ని ఐసోలేట్ చేసి లక్షల మందిని చంపుదామని గుళ్ళల్లో, ప్రసాదాలలో కలుపుదామని ఆల్రెడీ వార్త వచ్చింది. అలాంటప్పుడు అనామకుడు కేవలం ఒక ముస్లిం పేరే ఉండి ఈయన ఆ బన్నులని చేస్తుంది. దాంట్లో కలపలేదని నాలాంటోడు ఎలా నమ్మాలి? అవును. అది మన కలపలేదని హక్కు ఎలా కదా! నేను నమ్మాలని నన్నెందుకు ప్రెషర్ చేస్తున్నారు? నాకు నమ్మకం లేదు దొరా అంటే కూడా ఇదేం రాజ్యాంగం ఒకరికి అనుకూలంగా. హ్మ్. సో, మీరు ఆల్రెడీ చెప్తుంటే నాకు జరుగుతుంది. భయమేస్తుంది. అంటే భయం వెయ్యాలి గదా! ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు దీంట్లో మళ్ళీ ఎడ్యుకేటెడ్, అన్‌ఎడ్యుకేటెడ్ అని ఏం లేదు. అంటే నేను మొత్తం ముస్లింలని ఏం తప్పు పట్టట్లా. నాకు క్లోజ్ ఫ్రెండ్స్ ఎంతో మంది ముస్లిమ్స్ ఉన్నారు. రెగ్యులర్‌గా వచ్చే పేషెంట్‌లలో 30% ముస్లిమ్స్ ఉంటారు. ఎవరు గూడా ఇలాంటి బిహేవ్ చేయరు. పోతే కొందరు ఉన్నారు దీంట్లో. పనిగట్టుకొని ఇలా చేసేవాళ్ళు ఉన్నారు. ఆల్రెడీ థూక్ జిహాద్ చూస్తున్నాము. యూరిన్ కలిపినారు ఫుడ్‌లో. ఇవన్నీ వాళ్ళకు ఎందుకంటే వాళ్ళు అన్నాన్ని పరబ్రహ్మ స్వరూపం అనుకోవట్లేదు కాబట్టి ప్రాబ్లమ్స్. సరే ఈయన వెళ్ళాడు, అమ్ముకున్నాడు. ఇప్పుడు సెక్యులర్‌గా ముసుగేసుకున్న వాళ్ళు ఏం చేయాలి? సరే కొందరు ఎళ్లారు, ఇంటర్వ్యూ చేశారు, ఆధార్ కార్డ్ అడిగారు. నువ్వు ఈ గోవా బన్ ఏదైతే ఇస్తున్నారో ఇది నీట్‌గా ఉందా లేదా ప్రశ్నలు అడిగారు. దాని గురించి మాత్రమే మాట్లాడితే సాల్వ్ అయిపోతుంది. కానీ వీళ్ళు ఒక స్టెప్ ముందుకెళ్ళి అతడు ముస్లిం కాబట్టి మీరు టార్గెట్ చేస్తున్నారు అనే వాదన తీసుకొచ్చారు కదా! ఇది దుర్మార్గం. ఇప్పుడు ఆ లెక్కన ఒక మాట నేను చెప్పొచ్చు. మీరు, నేను ఇంకొన్ని ఛానెల్స్ ఏవైతే హిందూ ధర్మం కోసం ఫైట్ చేస్తున్నారు కాబట్టి మన మీద అటాక్ జరుగుతుందని నేను విక్టిమ్ కార్డ్ ప్లే చేయాలా? చెయ్యాలి. నేను కూడా విక్టిమ్ కార్డ్ ప్లే చేయాలి. నేను గాని, మీరు గాని విక్టిమ్ కార్డ్ ప్లే చేస్తే ఇదే సెక్యులర్‌లు వచ్చి మీకు ఒక రూ. 1,00,000 ఓ 2,00,000 ఒక ₹1,00,00,000 మీకిస్తారా? నాకిస్తారా? ఇవ్వాలి గదండీ. విక్టిమ్‌లకి ఇవ్వాలి గదా! ఆయన విక్టిమ్ అన్నప్పుడు ఆయనకిచ్చారు. 60,00,000 ఇచ్చి సెటిల్ చేశారు. మరి మీరు నేను హిందువులం గాబట్టి మనకు వివక్ష జరుగుతుంది. మనకు గూడా ఏమన్నా ఇచ్చారా? ఇస్తారా? ఇవ్వరు. ప్రాబ్లమ్ ఫోన్ అంతా పే, జీపే, బ్యాచ్ అనకపోతే చాలు. ఫోన్ పే, మతోన్మాదం జీపే, బ్యాచ్. హ్మ్. మతోన్మాదులు అనకుంటే చాలు. సో, నాకున్న ప్రాబ్లమ్ అంతా ఈ డబుల్ స్టాండర్డే. అక్కడొక్క రూలు, ఇక్కడొక రూలు ఉండదమ్మా. రూల్ అనేది ఒకటే ఉంటుంది. ఇప్పుడు కులాలంటారు, మతాలంటారు, వివక్ష అంటారు, అంటరానితనం అంటారు. కేవలం హిందూ ధర్మమే టార్గెట్. మరి ఇదే అక్కడ గూడా ఉంటే వాళ్ళెందుకు టార్గెట్ అవ్వట్లేదు? వాళ్ళెందుకు విక్టిమ్ అవుతున్నారు? మేమెందుకు అగ్రెసర్‌లు అవుతున్నాము? ఇది నా ప్రశ్న. సో, అందుకే నేనేమంటానంటే దేర్ ఈస్ నథింగ్ లైక్ సెక్యులరిజం ఆర్ సెక్యులరిస్ట్ అనే ఏ టర్మ్ లేదు. ఒకటే ఉంది ప్రపగండిస్ట్ వీళ్ళంతా.
ప్రపగండా ఎందుకు చేస్తున్నారు? ఒకటి డబ్బుల కోసం కావచ్చు, అవుట్ రైట్ గా డబ్బులు తెచ్చేసే వాళ్ళు ఉన్నారు. పొలిటికల్ బ్యాచ్ అయితే ఓట్ల కోసం చేస్తారు. సో రెండే ఇది కారణాలు. దానికంటే ప్రమాదకరమైనది అంటే విద్రోహ శక్తులు అంటే విదేశీ అంటే యాంటీ ఇండియా ఫోర్సెస్ తో కలిసి చేసేటటువంటి పని ఇది. ఎందుకంటే కోవన్ ఇష్యూ ఇక్కడ జరిగింది అంతర్జాతీయంగా పత్రికల్లో వచ్చేటట్లు చేశారు. చేశారు. అంటే భారతదేశంలో ముస్లింలను హిందువులు అణచివేస్తున్నారు. ఈవెన్ వాళ్ళని అమ్ముకోనివ్వట్లేదు. ₹10 బన్ అమ్ముకోనివ్వట్లేదు అనేది వాళ్ళ ఎడిటోరియల్స్, వాళ్ళ రైటింగ్స్, వాళ్ళ స్కిల్స్. సో వాళ్ళ ఐడియాలజీని ఆ విధంగా స్ప్రెడ్ చేస్తారు. వాళ్ళకి అందులో నైతికత అనేది ఉండదు. మనమే జాగ్రత్తగా ఉండాలి. అందుకనే నేను ఈ అంశంలో సదరు తోటి జర్నలిస్టులు ఎవరైతే యూట్యూబర్స్ ఉన్నారో వాళ్ళని మందలించాను. ఆ ప్రశ్నలు అడగకుండా ఉండాల్సింది. ఎందుకు అడగాలి నువ్వు? అనవసరంగా బ్లేమ్ అవ్వడం, మిగతా వాళ్ళందరినీ బ్లేమ్ చేయటం. ఎడిటింగ్ కూడా నీ చేతిలోనే ఉంది కదా! విచ్ ఈస్ రిలవెంట్, విచ్ ఈస్ ఇర్రిలవెంట్ నీ ఫోకస్ అంతా అక్కడ కల్తీ ఆహారం అయినప్పుడు అక్కడ కదా ఫోకస్ పెట్టాలి. ఉమ్. నీ ఇంటెన్షన్ గుడ్ అయినా కూడా ఈరోజు బ్యాడ్ చేయడానికి రెడీగా ఉన్నారు కదా దుష్ట శక్తులు. ఇంకో పాయింట్ సార్ ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఈ కోవా బన్‌లో కోవా తయారీ చూపించాడు. అందరూ వెళ్ళేటప్పుడు లైవ్‌లు అదే కెమెరాలు పెట్టేసరికి కోవా తయారు చేశాడు. పాలు కూడా వాడాడు. ఉమ్. కానీ సహజంగా అది చేస్తారా? రోజు అది చేస్తారా? గ్యారంటీ లేదు. లేదు. మరి ఈ బన్ ఎలా తయారు చేస్తున్నారు? ఏ ఫ్యాక్టరీలో తయారవుతుందో ఇప్పటివరకు ఎవరు తీయలే. బన్ తయారీ మాత్రం చెప్పలేదు ఎవరు. కోవా తయారీ అందరూ కోవా మీద ఫోకస్ పెడుతున్నారు. కానీ పురుగు దొరికింది బన్‌లో. కోవాలో. అవును. కోవాలో మిక్స్ అయిపోద్ది. బన్‌లో తేలుద్ది కదా! సో ఇక్కడ బన్ చాలా డేంజర్ సార్. కోవా కంటే విషతుల్యమైనది ఎక్స్‌పైర్ అయితే బన్. తొందరగా ఎక్స్‌పైర్ అయిపోతది. దాంట్లో ఫంగస్ అట్రాక్ట్ చేస్తది తొందరగా. ఇలాంటి విషయాల మీద అవగాహన చేకూర్చడం ప్రభుత్వ బాధ్యత. సరే మీడియా ఏదో అత్యుత్సాహం ప్రదర్శించిందే అనుకుందాం. దాంట్లో మతాన్ని చూశారు. పహల్గాం అంత దారుణమైన ఘటన మతం చూసి మన వాళ్ళని చంపితే, మన భారతీయుల్ని, హిందువుల్ని చంపితే మతాన్ని ఎందుకు చూస్తారు మీరు? అరే మతముడికి చంపినప్పుడు మతాన్ని కాకపోతే ఏం చూడాలి? అది మతపరమైన నేరమే కదా! ఆ కోణంలో చూడాలి కదా! అక్కడ మతాన్ని చూడొద్దన్నావు. సరే నీ గొప్ప విశాల దృక్పథం. మరి ఇక్కడెందుకు మతాన్ని చూస్తున్నావు? ఎగ్జాక్ట్లీ అదే ప్రాబ్లం. అంటే టెర్రరిస్ట్ చేసేవాడు అక్కడ మతం చూడరు, కానీ తర్వాత మాత్రం మతం వచ్చేస్తుంది. అంటే అదే కదా! ఇప్పుడు ఒక టెర్రరిస్ట్ చచ్చిపోతే వాడిని పాతి పెట్టాలి. అప్పుడు అందరూ వచ్చేస్తారు. లక్షల మంది వచ్చేసి అమ్మా నీకు అన్యాయం జరిగిపోయింది కదా. అంటే అక్కడ మతం లేదు, ఇక్కడ ఎట్లా మతం వచ్చింది? నా ప్రాబ్లం అంతా కూడా ఈ డబుల్ స్టాండర్డ్స్ పూర్తి డబుల్ స్టాండర్డ్స్ తో మాట్లాడుతున్నారు. ఇంకోటి ఇప్పుడు ప్రస్తుతానికి ప్రపంచంలో ఎట్లుంది పరిస్థితి? ఇది కనుక మనం చూస్తే ఆల్రెడీ కొన్ని సంస్థలు రాబోయే 25 సంవత్సరాలలో భారతదేశాన్ని మొత్తం ఇస్లామీకరణ చేద్దామని ఓపెన్ స్టేట్మెంట్లు ఇచ్చారు. ఓపెన్ స్టేట్మెంట్. ఇదే విషయాన్ని ఒక హిందూ వచ్చి నేను దీన్ని హిందూ దేశంగా చేస్తాను అంటే వెంటనే వీళ్ళ ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. అంటే ఇక్కడ ప్రాబ్లం ఉంది, అక్కడ ప్రాబ్లం లేదు. ఇది కదా డబుల్ స్టాండర్డ్. మళ్ళీ కరెక్ట్. నా ప్రాబ్లం అంతా కూడా డబుల్ స్టాండర్డ్. మీరు అంటే సెక్యులర్ గా ఉన్నారు. ఆ సెక్యులర్ మతం ఏందో నాకు ఇంతవరకు అర్థం కాలేదు. ఎందుకంటే ఎన్నో మతాలు 4200 మతాలకు వచ్చి చూశాను, కానీ సెక్యులర్ మతం నాకు ఇంతవరకు ఎక్కడ కనపడలేదు. దానికి దేవుడు ఎవరో కూడా నాకు తెలియదు. నాకు చెప్తే చెప్పండి. ఇక్కడ సెక్యులర్ దేవుడు ఎవరో నాకు ఇంతవరకు తెలియదు. అలాంటి దేవుడు ఉన్నాడా? అలాంటి మతం ఉందా? ఉంటే దాని గ్రంథం ఏంటి? దాని ప్రమాణం ఏమిటి? నాకు చెప్తే నేను కూడా నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. పోతే అంటే అన్ని మతాల వారు సెక్యులర్స్ గా మారితే హిందువులే కాకుండా అన్ని మతాల వారు సెక్యులర్స్ గా మారితే అన్ని మతాల దేవుళ్ళు సెక్యులర్ దేవుళ్ళు అవుతాయి. అంతే. ఎగ్జాక్ట్. ఇంకేం లేదు. సో ఇప్పుడు నేను అంటానండి, అందరూ సెక్యులర్. ఒకవేళ ఈ ముస్లిమ్స్ కూడా సెక్యులర్ అయితే ఒక 5 సార్లు నమాజ్ చేస్తారు, అదేం స్కిప్ చేయకండి. ఎక్స్ట్రాగా ఒక్కసారి హనుమాన్ చాలీసా పెట్టండి. మీరు కూడా సెక్యులర్ గా నమ్ముతారు. మేము కూడా ఒక చర్చ్ అవసరమైతే ఒక చర్చిలో రామాయణ పారాయణ చేయండి. రాముని తిట్టకండి, కృష్ణుని తిట్టకండి. ఇప్పుడు అన్ని మతాలను నేను ఒప్పుకుంటాను. వాళ్ళేమో మాదే కరెక్ట్, మీదంతా మిత్, మీదంతా కల్పితమైనది వాళ్ళంత గట్టిగా చెప్పుకుంటే మేము మాత్రం సెక్యులర్ గా ఉండి అని మోసుకొని ఉండాలా? అంటే సెక్యులర్లకు నేను ఏం చెప్తున్నానంటే, మీరు సెక్యులర్లు కావచ్చు, కానీ ఆ సెక్యులర్ దానికి ప్రమాణాలు ఏమిటి? మీరు ఏ ప్రమాణంతో సెక్యులర్ గా మమ్మల్ని ఉండమని అడుగుతున్నారు? ప్రశ్నించడమే తప్పంటే మనం రాజ్యాంగాన్ని తీసేయాలి. ఎందుకంటే 14 నుంచి 19 వరకు ఏ ఆర్టికల్స్ అయితే ఉన్నాయో ప్రశ్నించమని అడుగుతుంది. ఇప్పుడు ప్రశ్నించేవాడు మతం మాదైతే మీరు ఒకటే సైడ్ కొందరిని మీ ఒళ్ళో కూర్చోబెట్టుకుని ఉన్నారు కదా, అది టెర్రరిజం అవుతుంది నా ప్రకారం. యు ఆర్ ఎంకరేజింగ్ టెర్రరిస్ట్ టు బికమ్ టెర్రరిస్ట్. అంటే వాడు బాంబులు పట్టుకుని సిద్ధంగా ఉన్నాడు, కానీ మేము మాత్రం ప్రశ్నించకూడదు. ఇదేమి లాజిక్?
ఈ లాజిక్ అయితే నాకు అర్థం కావట్లేదు. మరి మీకెవరైనా ప్రేక్షకులకు ఈ అర్థమైందా? లాజిక్ కంటే కూడా మన మెదడులను ఖూనీ చేసేసి మోస్ట్ ఆఫ్ ది హిందూస్ 99% హిందువులందరూ సెక్యులర్స్. ఈ 99%ని ఎప్పటినుంచో వాళ్ళకి స్వాతంత్ర్యం ఇంకా రాలా. వాళ్ళు ఎవరి అధీనంలో ఉన్నారంటే ఆ బ్రిటిషోడు, ఈ పాషండ శక్తుల అధీనంలోనే ఉన్నారు. వాళ్ళు బయటకు రానంత వరకు ఈ నిజాలను గ్రహించలేరు. ఇలా ఎలా మార్చారు అంటే వాళ్ళకి దూరం చేసింది చరిత్ర. 1947 మన దేశం విభజన టైంలో ఏం జరిగింది అనేది ప్రాథమిక విద్య నుంచి మనకి పాఠాల్లో పెడితే ఎవడన్నా మర్చిపోతాడా? హ్మ్. మనకు జరిగిన ద్రోహం గురించి, మారణహోమం గురించి, గోధ్రా అల్లర్లు, మోదీ అని అంటారు గానీ, ఆ ట్రైన్‌లో తగలబెట్టినటువంటి స్టోరీ గురించి ఎవరైనా మాట్లాడతారా? ఇక్కడ కశ్మీర్‌లో జరిగినటువంటి మారణహోమం గురించి మాట్లాడతారా? అనౌన్స్‌మెంట్స్ చేసి మరి చంపారు. ఇవన్నీ వీళ్ళ దగ్గరికి చేరనివ్వకుండా, వీళ్ళకసలు ఎవరికి సెక్యులర్ హిందువులకి వీటిపైన ఇంట్రెస్టే లేకుండా, వాళ్ళకి ఎంటర్‌టైన్‌మెంట్ మోడ్‌లో ఎప్పుడు ఉంచుతూ పబ్బులు, గబ్బులు, డాన్సులు, సినిమాలు, హీరోలు, పార్టీలు, వాటిలో ఫ్యానిజము వీటిల్లో మునిగిపోయినటువంటి ఈ మూక మిగతా వాళ్ళందరూ బానే ఉన్నారు చైతన్యవంతంగా. ఎవరు ఇతర మతస్థులు వాళ్ళ మతాల్లో. హ్మ్. వీళ్ళని మబ్బులో పెడుతూ ఎవరైతే పోరాటం చేస్తున్న 1% ఉన్నారో వాళ్ళని ఈజీగా వీళ్ళతోనే కొడుతున్నారు. హ్మ్. కనుక మన 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 లక్ష్యం ఏమిటి అంటే కోల్పోయిన ఇన్ఫర్మేషన్ వాడికి ఇవ్వడం. డేటా లేదు వాడికి. ఎంప్టీ బ్రెయిన్‌లో ఉన్నాడు. అందులో ఏది నింపితే అదే కరెక్ట్ అనుకుంటున్నాడు. మన మీరు వాళ్ళని చెప్పింది కూడా నిందించేది సెక్యులర్ హిందూస్ అనేవాళ్ళు ఇన్ఫర్మేషన్ దూరం అయిపోయారు. రైట్ ఇన్ఫర్మేషన్. సో, సో ఈ పాయింట్ వాళ్ళు ఎలా సాధించారు ఇది అనే దానికి ఒక పాయింట్ చెప్పాలి. హ్మ్. మన దేశంలో ఉన్న ప్రతి చెడ్డ పనికి హిందువులే కారణం అని ఫస్ట్ బ్రాండ్ చేశారండి. ఉదాహరణ చెప్తాను. ఎప్పుడైతే ఇప్పుడు హిందువులను ఏం చేస్తారంటే ఫస్ట్ కాస్ట్ అన్‌టచబిలిటీ తీసుకొస్తారు. తీసుకొచ్చి చూడండి మీ వల్లనే అమాయకులు, గిరిజనులు గాని, దళితులుగా ఉన్నారు. వారు అణచబడ్డారు. అంటే మీ మీద ఏం చేశారంటే ఒక నిందని తోసేశారు ముందు. మీ మీద ఒక నిందేసేశారు ముందే. అంటే అవును. కులాల పరంగా అగ్ర కులాలు గాని, వీళ్ళు గాని డివైడ్ అంటే హిందువుని అంటే బ్రాహ్మణులని, దళితుల్ని ఫస్ట్ డివైడ్ చేసేశారు. చేసేసి బ్రాహ్మణులని విలన్ని చేసేశారు ఫస్ట్. అలా చేయడం వల్ల ఏమవుతుంది అంటే ఎప్పుడు కూడా ఈ దళితులు గాని, అణగారిన వర్గాలు గాని మాకు హిందుత్వానికి సంబంధం లేదు. మేము వేరు అని ఫస్ట్ ఆ డివిజన్ క్రియేట్ అయింది. దాని తర్వాత వీళ్ళేం చేశారంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. కాశ్మీర్‌లో నరమేధం జరిగినప్పుడు ఈ కమ్యూనిస్టులు చేసిన గేమ్ ప్లాన్ ఏంటంటే హిందువులు అనేవాళ్ళు చాలా బాగున్నారు, రిచ్ ఉన్నారు. వాళ్ళు ముస్లింలని అణిచారు అనే ఒక నెరేటివ్‌ని క్రియేట్ చేశారు. అంటే దే ఆర్ జస్టిఫైయింగ్ కిల్లింగ్ ఆఫ్ కాశ్మీరీ పండిట్స్. అంటే మీరు అణిచారు వాళ్ళని కాబట్టి మీరు చచ్చిపోయారు. మీరు చంపారు. మిమ్మల్ని చంపారు. సో అయిపోయింది. కాశ్మీర్ అయిపోయింది. నెక్స్ట్ హిందువులని ఎలా షేమ్ చేశారు? మీరు దళితుల్ని వీళ్ళని అంటరాని వాళ్ళుగా చూశారు కాబట్టి మేము మిమ్మల్ని చంపుతాం. అందుకే మీరు జేఎన్యూలో గాని ఎప్పుడు చూసినా ఆ డబ్బులు పట్టుకొని బ్రాహ్మణ్ వాద్ సే ఆజాదీ, బ్రాహ్మణిజం సే ఆజాద్ అంటే బ్రాహ్మణులని విలన్‌గా చేస్తే రేపు పొద్దున వాళ్ళని చంపినా కూడా అడిగేవాడు ఎవడు లేడు. అవును. ప్రత్యక్షంగా ఉత్తరప్రదేశ్‌లో ఒక 72 ఇయర్స్ ఒక ప్రీస్ట్‌ని ఒక దళితుడు అనేవాడు చంపాడు. గొంతు కోసి చంపాడు రీసెంట్‌గా. ఇదన్నిటికీ కారణం ఈ కమ్యూనిస్టులు ఓనప్ చేసుకోవాలి. వీళ్ళు చేసిన దుష్ప్రచారం వల్ల ఆ పండితుడు చంపబడ్డాడు. అంటే ఒక నెరేటివ్‌ని ఆల్రెడీ బిల్డ్ చేశారు. నెక్స్ట్ మనం ఈ రోజు కూడా చూస్తే ఏ ముస్లిం డిబేట్‌కి వచ్చినా లేకుంటే ఏ కమ్యూనిస్ట్ డిబేట్‌కి వచ్చినా కూడా వాడు ఫస్ట్ ఏం చెప్తాడంటే మీ హిందువుల వల్లనే ఈ గొడవలన్నీ ఉన్నాయి. అంటే ఏ ప్రాబ్లమ్ వచ్చినా అది మీ వల్లే. అవును. సో ఈ బ్రాండింగ్ చేసేసారు. సో హిందువులు ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మీరు ఏ చరిత్ర తీసుకున్నా కూడా ఎక్కడ కూడా బ్రాహ్మణులు గాని, దళితులు గాని వేరుగా లేరు. వాళ్ళు కలిసే ఉన్నారు. దీనికి మీరు అడగొచ్చు ఎవిడెన్స్ ఏంటి అని. ధరంపాల్ గారి బుక్స్ ఉన్నాయండి. బ్యూటిఫుల్ ట్రీ అని వండర్ఫుల్ బుక్ ఇది. ఇది చదివితే 18వ శతాబ్దం వరకు కూడా గురుకుల స్కూళ్ళల్లో బ్రాహ్మణులు, వైశ్యులు, శూద్రులు, రాజులు పక్క కూర్చొని చదువుకున్నారు. కలిసి చదువుకున్నారు. ఇన్‌ఫాక్ట్ బ్రిటిష్ వాడు ఇచ్చిన డేటా ప్రకారమే ఆ గురుకుల స్కూళ్ళల్లో చదువుకున్న వారిలో 75-80% దళితులు అంటే శూద్రులు ఉన్నారు. అప్పుడు వివక్ష ఎక్కడుంది? ఎక్కడా లేదు. సో ఎప్పుడైతే బ్రిటిష్ వాడు ఈ మిషనరీస్ ఈ పిక్చర్‌లోకి ఎంటర్ అయ్యారు. వాళ్ళు ఏం చేశారంటే ఈ గురుకుల స్కూల్‌లు క్లోజ్ కాగానే వాళ్ళు మిషనరీ స్కూల్‌లు తెరిచి బ్రాహ్మణులకు మాత్రమే చదువు చెప్పి
దళితులకు చదువు చెప్పక వివక్ష వాళ్ళు చేసి ఈ నిందని బ్రాహ్మణుల మీద వేశారు. అప్పుడు ఏమైంది? వాళ్ళ జాబ్ చాలా ఈజీ అయిపోయింది. శూద్రులని చదువుకోనివ్వలేదు. అది చేసింది ఎవరు? బ్రిటిష్ వాడు చేశాడు. కానీ నింద ఎవరి మీదకి వచ్చింది? బ్రాహ్మణుల మీదకి వచ్చింది. అంటే దళిత బ్రాహ్మణ డివైడ్ అనేది బ్రిటిష్ కాలం నుంచే మొదలైందండి. బ్రిటిష్ కాలం నుంచే ఈ డివిజన్ స్టార్ట్ అయింది. ఇంకో విధంగా వీళ్ళు ఏం చేశారంటే, మీరు రిస్లీ ఎవరైతే ఉన్నారో బ్రిటిష్ అధికారి, ఈయన ఏం చేశాడు? ఈయన ఈ ఆంథ్రోపోమెట్రిక్స్ అన్ని తీసుకొని దళితులకి ఈ బ్రాహ్మణులకి మధ్యలో ఏదైతే భేదం ఉందో దాన్ని క్రియేట్ చేయడానికి ట్రై చేశాడు. కులాలుగా విభజించడానికి ట్రై చేశాడు. సక్సెస్ఫుల్ కూడా అయ్యాడు. ఆ కాలంలో కులాల పరంగా మనం లేవండి, జాతుల పరంగా విభజన ఉంది. సో ఎప్పుడైతే కాస్ట్ సెన్సస్ ఫస్ట్ బ్రిటిష్ వాడు చేశాడు, రెస్లీ అనేవాడి ఆధ్వర్యంలో చేసినప్పుడు, మన వాళ్ళు ఎవరు కూడా కులాలను ఒప్పుకోలేదు. ఎందుకంటే అది కులం కాదు, అది వృత్తిపరంగా డివిజన్స్ ఉంది. దాన్ని వీడు ఏం చేశాడంటే కులాల పరంగా విభజించి బై బర్త్ కులం వస్తుంది అన్నట్టు ఈ రిస్లీ ప్లాన్ చేశాడు. సో అక్కడి నుంచి డివిజన్ వచ్చింది. నెక్స్ట్ ఏం జరిగింది? మీకు క్రిమినల్ ట్రైబ్స్ యాక్ట్ అని ఒకటి ఉందండి, మీకు ఐడియా ఉంటుంది. వీళ్ళు ఏం చేశారంటే బ్రిటిష్ వాడు రైల్వే లైన్ వేసేటప్పుడు మన ట్రైబల్స్ వీళ్ళంతా ప్రతిఘటించారు. ప్రతిఘటించి ఇవి వద్దు, మా వృత్తి పోతుంది, మేము వేటాడి బతికే వాళ్ళము, ఇదంతా పోతుంది అన్నప్పుడు ఈ ట్రైబల్స్ ని కానీ ఎస్సీ ఎస్టీ బీసీలని వాడు క్రిమినల్స్ గా లేబుల్ చేశాడు. క్రిమినల్ ట్రైబ్స్ యాక్ట్ అని ఒకటి ఉందండి. సో దాంట్లో నేను కూడా ఉన్నాను, మా కమ్యూనిటీ ఉంది. మమ్మల్ని బై బర్త్ క్రిమినల్ గా డిక్లేర్ చేశాడు బ్రిటిష్ వాడు. అది మనకు స్వతంత్రం వచ్చిన తర్వాత నెహ్రూ ఆ క్రిమినల్ ట్రైబ్స్ యాక్ట్ ని కొట్టేశాడు. అంటే బై బర్త్ నా కమ్యూనిటీ వాస్ కన్సిడర్డ్ యాజ్ ఎ క్రిమినల్ అన్నమాట, మర్డరర్ గా చేశారు. దీనివల్ల ఉన్నత కులాలకి ఈ వీళ్ళకి మధ్యలో డివిజన్ వచ్చింది. అంటే లిటరల్లీ చెప్పాలంటే కులాలని అంటరానితనాన్ని క్రియేట్ చేసింది బ్రిటిష్ వాడండి. అంతకుముందు ఎక్కడ లేదు. ధరంపాల్ గారి బుక్స్ అన్ని చూసుకుంటే ఎక్కడ డివిజన్ లేదు. క్రియేట్ చేసింది బ్రిటిష్ వాడు. మరి వాడే క్రియేట్ చేసి వాడే స్టోరీలన్నీ హిందువులు వేరు దళితులు వేరు అని చెప్తున్నాడంటే వాడు ఎంత ప్లాన్ వేసుకొని ఎంత నెరేషన్ ని బిల్డ్ చేశారో ఒక్కసారి గమనించండి. చాలా పెద్ద కుట్ర జరిగింది మన మీద. కానీ మనం వేదం చూస్తే వేదంలో 40 మంది ఋషులు శూద్ర బ్యాక్గ్రౌండ్ నుంచి ఉన్నారు, ఇంక్లూడింగ్ జాబాలి కానీ ఈ మహర్షులంతా శూద్రులే ఒకరు. మరి వేదాలని ఎలా దర్శించగలిగారు, ఎలా ద్రష్టలు అవ్వగలిగారు అంటే మన మీద ఎంత పెద్ద కుట్ర జరుగుతుందో ఇదే కుట్రని స్వతంత్రం తర్వాత కమ్యూనిస్టులు అడాప్ట్ చేసుకొని అదే పాలసీని ముందుకు తీసుకెళ్లారు. అందుకే మీరు చూస్తే మన భారతీయ రాజులు ఎవరైతే ఉన్నారో ఎప్పుడైతే మొఘలుల మీద ఫైట్ చేసి గెలిచారో ఆ చరిత్ర మన పుస్తకాలలో ఎక్కడా లేదు. మన హిందూ రాజులు గెలిచిన చరిత్ర అసలు మన పుస్తకాలలో లేదు. కానీ అక్బర్ మీద 2 చాప్టర్లు ఉన్నాయి. అక్బర్ మహాన్, అక్బర్ గొప్పోడు. కానీ ఇదే అక్బర్ని దుర్గావతి అనే రాణి ఓడించింది మాత్రం మన చరిత్రలో లేదు. కమ్యూనిస్టుల నాటకాలు. అలాంటి కమ్యూనిస్టులు ఈ రోజు వచ్చి దళితులు వేరు బ్రాహ్మణులు వేరు అని చెప్తున్నారు. అసలు హిందువులకి అస్తిత్వమే లేదని చెప్తున్నారు. అస్తిత్వాన్ని సర్వనాశనం చేసింది వీడే. ఇప్పుడు అసలు చరిత్రని సినిమాల రూపంలోనూ కథల రూపంలోనూ మనం చెప్తూ ఉంటే మనల్ని కమ్యూనల్ యాంగిల్లోకి తీసుకెళ్తున్నారు. ఎగ్జాక్ట్. ఆ సినిమాలను బ్యాన్ చేయాలని, ఈవెన్ చావాలంటి సినిమాలు కూడా చరిత్రలో దాగి ఉన్నటువంటి సత్యాలను చెప్పేవి. సత్యం ఎప్పటికైనా ప్రకటితం అవుద్ది, దాన్ని నైజం. కాకపోతే చాలా ఆలస్యం అయిపోయింది, జీవితకాలం ఆలస్యం అయిపోయింది. సో ఇంత మోసం చేశారు, ఇంత దారుణాలు జరిగినాయి అనే విషయాలు సెక్యులర్లకి తెలియకపోవడం వల్ల మనం ఇంత సెక్యులర్ గా మిగిలిపోయాం. అంటే సెక్యులర్లకి తెలియడం కాదు, సెక్యులర్లకి కూడా ఇది తెలుసు, బహుశా తెలుసేమో. కానీ వాళ్ళు సొరోస్ ఇలాంటి గ్యాంగ్ల పేరోల్స్ లో ఉన్నారు కాబట్టి వాళ్ళు మాట్లాడారు. ఎందుకంటే వాళ్ళకి కావాల్సింది డబ్బులు. భారతదేశం ఏమైపోయింది, భారతదేశంలో హిందువులు ఉన్నారా లేదా వాళ్ళకి ఇమ్మెటీరియల్. వాళ్ళకి డబ్బులు వచ్చాయి. అవసరమైతే మేము మతం మారిపోతాం ఆ టైం వస్తే, లేదా వాళ్ళ చేతిలో సస్తాం అన్నట్లుగా ఉంది వ్యవహారం. కానీ ఇప్పుడు మతం మారిపోయినా ఈ దేశం ప్రశాంతంగా ఉంటుందా అంటే, ఒకే మతం ఉన్నటువంటి దేశాలన్నీ ప్రశాంతంగా ఉన్నాయా? పోనీ ఆ నమూనానన్నా చూసి హిందూ దేశాన్ని కాపాడుకోవాలిగా, ప్రపంచానికి ఆదర్శంగా చూపడానికి. ఏ మతం అధీనంలో ఇతర మతాలు ఉన్నప్పుడు హాయిగా ఉంది, ఏ మతం వచ్చిన తర్వాత ఇతర మతాలన్నీ నాశనం అయిపోయి కేవలం ఆ మతమే మిగిలింది.
సరే ఆ మతం ఉన్నాకైనా ఆ దేశపు ప్రజలు సౌభాగ్యంగా ఉన్నారా అంటే లేనే లేదు. హక్కుల హననంతో నరకం చూస్తున్నారు. స్త్రీలు, పిల్లలు. ఇలా ఇంత దారుణాలు కంటి ముందు కనిపిస్తా ఉన్నాయి. ఎన్నో ఇస్లామిక్ దేశాలు కనిపిస్తున్నాయి. క్రిస్టియన్ కంట్రీస్ కూడా పెత్తనాలతో చలామణి అవుతున్నాయి గానీ, నైతికత ఎక్కడుంది ఆ దేశాలకి? ఆవిష్కరణలన్నీ ఇక్కడి నుంచి దోచుకెళ్ళినవే. అవును. మన ఆవిష్కరణలు అక్కడికి వెళ్లి వాళ్ళ పేరేసుకొని మళ్ళీ మనకి ఇంపోర్ట్ అవ్వడంతో అది వాడిచ్చాడని మనం అనుకుంటున్నాం. అది కూడా ఒక బానిసత్వమే. వాడేమీ కనిపెట్టలేదని కాదు. కానీ మనమేమీ కనిపెట్టలేనటువంటి వాళ్ళమనే బానిసత్వపు ఆలోచన కూడా ప్రమాదమే. అదే లేకపోతే మన పురాతన ఆలయాల్లో ఆ శిల్పకళలు, ఆ ఇంజినీరింగు ఎలా వస్తది? 1000 సంవత్సరాల క్రితమే మనం అది కట్టామంటే, మన తాతలంత అమాయకులా? మన పూర్వీకులంతా తెలివి తక్కువోళ్ళా? బేసిక్ నాలెడ్జ్. 15, 2000 సంవత్సరాల క్రితం ఆలయాలు కూడా ఉన్నాయి. శిల్పాలు కూడా ఉన్నాయి. మన ఘనతని చాటి చెబుతున్నటువంటి సజీవ సాక్ష్యాలు. అయినా మనకెవడో మేధావి, మనం కాదు. సో, ఇట్లా ప్రతి చోట మనకి దారుణమైనటువంటి పరిస్థితులే కనిపిస్తున్నాయి సార్. ఈ ప్రక్షాళన కార్యక్రమం అన్ని మార్గాల ద్వారా, ముఖ్యంగా ధర్మ మార్గం ద్వారా జరగాలని కోరుకుంటున్నాను.